గ్రామకట్ట భూమిని వెంటనే గ్రామకట్ట భూమిని వెంటనే. తాడూరు జనార్దన్ రెడ్డి గారి దాంట్లో 4 ఎకరాలు 4.5 ఎకరాలు, స్వామిరావు దగ్గర 2.5 ఎకరాలు, నారాయణరావు గారి దగ్గర 2.5 ఎకరాలు, మొత్తం సుమారు 10 ఎకరాల భూమి గ్రామకట్ట భూమి వారి ఆధీనంలో పెట్టుకొని ఆక్రమించుకొని ఉన్నారని తేలింది. మేము జనవరి నెలలో డిసెంబర్లో మా ఎంపీడీఓ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి మెమోరాండం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జనవరి నెల నుండి ఈ తేదీ వరకు కూడా ఒక్క అధికారి కూడా ఈ యొక్క గ్రామకట్ట భూమి విషయంలో స్పందించడం లేదు. మేము 14 రోజుల నుండి దండుమైలార గ్రామంలో రిలే నిరాదీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా దీక్ష కొనసాగుతూనే ఉంది. గ్రామంలో ఈ అధికారులకు ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే ఒక్కరికి కూడా చీమ కుట్టినట్లు కూడా అవ్వట్లేదు. ఎందుకు జనార్దన్ రెడ్డి గారు తొత్తులుగా వ్యవహరించి మీరు జనార్దన్ రెడ్డి గారు ప్రలోభాలకు గురి చేసినట్లయితే మీరు ఎందుకు రావట్లేదు మాకు అర్థం కావట్లేదు. ఎంపీడీఓ గారికి కూడా గత వారం క్రితం ఆమెకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆమె తొందరగా స్పందించి నేను సర్వే చేయిస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చి కూడా వారం రోజులు అవుతుంది. ఇంతవరకు ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ రావట్లేదు. మొన్న ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన డిపిఓ గారికి రాసిండు. డిపిఓ గారు ఇంతవరకు మా గ్రామాన్ని సందర్శించలేదు. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి మేము మా గ్రామ ప్రజలం మహిళలము అందరము వచ్చి ఈ ఎంపీడీఓ గారి దగ్గర ఇక్కడే మాకు ఎంపీడీఓ డిపిఓ కూడా గ్రామ ప్రజల నుంచి మద్దతు తెలుపుతా ఉన్నది. కానీ రాజ్యాంగబద్ధంగా స్పందించడం లేదు. మరి ఎందుకు స్పందిస్తలేరో దేనికోసం స్పందిస్తలేరో తెలియదు. మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి ఈ మండలంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున మేము ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. ఇది విశారదన్ మహారాజు గారి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ అయినటువంటి విశారదన్ మహారాజు గారి ఆధ్వర్యంలో అతని దృష్టికి కూడా రావడం జరిగింది. ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ మొత్తం తిరగడం జరిగింది. ఆ శిబిరాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం కనుక రెస్పాండ్ కాకపోతే భారీ స్థాయిలో ఉద్యమిస్తాం. ఈ అధికారులు రమ్మని చెప్తున్నాం. మేము మా డిమాండ్ ఏంది, రండి మీరు అక్కడ సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత అతనికి ఉన్న డాక్యుమెంట్స్ ఏంది, అతనికి ఉన్న రైట్ ఏంది, అతనికి రైట్స్ ఏమున్నాయో చెప్పమని చెప్తున్నాం. అట్లీస్ట్ ఇంత పెద్ద పోరాటం జరుగుతూ ఉంటే అధికారులు వచ్చి ఈ ప్రజా సమస్యను మరి సాల్వ్ చేయాలి కదా. అక్కడికి రావడం లేదు, ఎవరు కూడా రావట్లేదు. మరి ఎందుకు రావట్లేదు? మరి వ్యక్తి కోసం ఉందా ఈ వ్యవస్థ మొత్తం, మరి ప్రజల కోసం ఉందా కానీ అర్థం కావట్లేదు. ఆ రోజు కలెక్టర్ని గారిని పోయి సంప్రదించినా సరే కానీ జిల్లాకి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా సరైన రెస్పాండ్ కూడా లేదు అతను నుంచి. మరి డిపిఓకి రాయడం జరిగింది. మరి ఆ డిపిఓ కూడా రెస్పాండ్ కాకుండా అసలు చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. మరి దీన్ని శాంతియుతంగా చేస్తున్న నిరసన దీక్షని మరి ఏ స్థాయిలోకి తీసుకుపోవాలని కోరుకుంటారో మరి అర్థం కావట్లేదు. మరి ప్రజలందరూ మొత్తం జనార్దన్ రెడ్డికి ఎందుకు భయపడుతారో, కలెక్టర్ నుంచి అందరు ఎందుకు భయపడుతారో అర్థం కావట్లేదు. ఒకవేళ కనుక ఈ సమస్యను కనుక పరిష్కరించకపోతే విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమిస్తామని కూడా మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఖచ్చితంగా మా దృష్టిలో ఉంది.
జై